మనకి 29 మార్చి 2025 సంవత్సరం నుంచి మనకి షష్టగ్రహ కూటమి వస్తుంది. ఆ రోజే మనకి అమావాస్య, తర్వాత సూర్యగ్రహణం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. అయితే ఆ మర్నాడే ఇప్పుడు అందరూ కూడా షష్టగ్రహ కూటమి వల్ల అన్ని ప్రమాదాలు వస్తున్నాయి. అంతా కూడా అన్ని రాష్ట్రాల వరకు బ్యాడ్ జరిగిపోతుంది. ఇంకా భయపెట్టేస్తున్నారు అనమాట. మరి ఈ భూకంపాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏ రాశుల వారందరికీ కూడా అసలైనటువంటి రోగము రుగ్మత అనేటటువంటిది ఒకటి ఉంది. అదే అక్రమ సంబంధాల రుగ్మత. అదొక రోగం. అది ఇప్పుడు ఎవరికైనా సరే ఈ యొక్క క్రమబద్ధమైనటువంటి లీగల్లీ మ్యారీడ్ గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక పద్ధతి, ఒక పాడు అనేటటువంటిది ఉంటుంది. ఇక భర్త హెరాస్మెంట్ వల్ల, అత్తగారుల హెరాస్మెంట్ వల్ల, భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల, ఆదాయాలు లేకపోవడం వల్ల చాణక్యుడు చెప్పాడు అనమాట, అక్రమ సంబంధాలు ఏ స్త్రీ ఎలా పెట్టుకుంటుంది అని, ఏ పురుషుడు ఎలా పెట్టుకుంటాడు అని. మరి భార్య దగ్గర నుంచి, భర్త దగ్గర నుంచి దుర్వాసన అనేటటువంటిది బాగా వస్తున్నటువంటి వాళ్ళు, అలాగే ఈ సంపాదన తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, భర్తలు మరుదులు ఉంటారు, మరుదులను ఇళ్లలో పెట్టుకున్నటువంటి వాళ్ళు, సమాన వయస్కులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, ఇలా భర్త అందుబాటులో లేకుండా ఉండడము, ఇలా అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ చెప్పబడి ఉన్నాయి. అక్కడ మనకి ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయని క్లియర్గా చాణక్యుడు చెప్పాడు. అంటే ఎప్పుడు చూడండి, చాలా మంది భర్తలు మరి వీళ్ళంతా కూడా ఎలా ఉంటారు అని అంటే భార్యల్ని వేధిస్తూ ఉంటారు అనమాట. ఇక ఈ వీడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు, ఏంట్రా నువ్వు పెట్టుకునేది నేను పెట్టుకోలేనా అని చెప్పేసి ఈ కలియుగంలో కొంతమంది వర్గము మరి వాళ్ళు కూడా సమానత్వం కావాలని పెట్టుకుంటున్నారు అంతే. అండ్ ఇప్పుడు ఒక పెద్ద, అరే బాబు వెళ్ళి చదువుకోరా నాయన, నువ్వు ఫారెన్ లో మాస్టర్స్ చేస్తారా అని తల్లిదండ్రులు డబ్బులు కష్టపడి ఎలాగో బ్యాంక్ లోన్లు అయ్యి పెట్టి పంపితే, లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాను గురువుగారు, నాకు రిలేషన్ పెట్టుకున్నాను, ఆ అమ్మాయి నాకు చెప్పలేదండి గురువుగారు డైవర్స్ అయిపోయిందని, ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడండి, మరి ఇప్పుడు చెప్పిందండి, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నవారంటే 2 సంవత్సరాలు వాడేసుకున్నాడు అమ్మాయిని, వాడేసుకుని ఇప్పుడు ఇవి డైవర్స్ అయిపోయింది, తర్వాత అంతకు ముందు సంవత్సరం నాకు చెప్పలేదండి అని చెప్తాడు. ఈ పిచ్చి పిల్ల పాపం ఇంకా వాడిని నమ్ముతానే ఉంటుంది. తర్వాత ఇంకొకటి లండన్ లో, మరి ఏమండి మరి నాకు భర్త వదిలేశాడండి, నేను ఇంకా పిల్లలు కలగలేదు, అయితే లండన్ లో జాబ్ చేయడానికి వచ్చాను, వచ్చినాడు వాడి రూమ్ లో వాడు ఉండొచ్చు కదా, వాడు ఒకడు తగిలాడు అనమాట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫారెన్ వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉండి మనకి కబుర్లు చెప్తారంతే. ఫారెన్ లో మనకి ఎంతో కష్టపడి ఉద్యోగాల కోసం వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ తల్లిదండ్రులు అందరూ పంపిస్తారు. అక్కడ అంతా తెలియనటువంటి అమాయకులు ఎవరు అంటే పాపం ఇండియన్స్ అనమాట. అక్కడ ఈ పంపించిన తల్లిదండ్రులకి తెలుసు, ఈ వీళ్ళకే తెలుసు అనమాట. ఆడవాళ్ళు మగవాళ్ళు రూములు షేర్ చేసుకుని ఉంటారు. అలా కొంతమంది పాపం మంచిగానే ఉంటారు, కానీ మరి కొంతమంది మాత్రము ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లోకి, డేటింగ్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇక పెళ్లి కాని పిల్లలే ఎలా ఉన్నారా అంటే, పెళ్ళైనటువంటి వాళ్ళు మరి వీళ్ళు కూడా మా హస్బెండ్ మరి ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఫారెన్ తీసుకెళ్తాడని చెప్పి నేను పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ పర్సన్ నేను చేసుకున్నాను, వీడు ఎంతసేపు చెప్పినా మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా చెల్లి అంటూ వీడు ఎక్కుంటున్నాడు. ఓల్డ్ ఆలోచనలు, 7 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటే మొగుడికి దానికి ఓల్డ్ ఆలోచనలు అంటారు. ఈ విధంగా నా సమాన వయస్కులో ఉన్నటువంటి వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను. అలాగే నా సమానమైనటువంటి ఏజ్ వాళ్ళతో ఆ థింకింగ్ చాలా బాగుంటుంది. జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని, ఈడు ఇన్ఎక్స్పీరియన్స్డ్ గాడు, ఈమె ఇన్ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఈ ఇన్ఎక్స్పీరియన్స్ గాళ్ళు ఇద్దరు కలిసి తిరుగుతారనమాట. భర్త చెప్పే మాటలు మాత్రం వీళ్ళకి ఎక్కదు. భర్త చక్కగా మంచి చెప్తుంటే వాడు ఓల్డ్ ఆలోచనలు.
ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది, లర్న్డ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండే వాళ్ళు చేసేటటువంటి పరిపాలనకి, వాళ్ళు చేసేటటువంటి పనులకి మిగతా మామూలు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఈ విధంగా అనేక కారణాల వల్ల ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడిపోతున్నాయి. ఇది కలియుగం. ఇక మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జగద్గురువులు చెప్పారు, వచ్చేసింది ఇది కామ యుగం, ఇది అయిపోయింది. మొత్తం రాహు పరిపాలిస్తున్నాడు. కన్ఫ్యూజన్స్ లోకి, ఇన్ఫాక్చుయేషన్ లోకి వెళ్ళిపోతున్నారు. చదువుకోండి రా బాబు అంటే ప్రేమ, ఉద్యోగాలు చేయండి రా బాబు అంటే లివింగ్ ఇన్ రిలేషన్స్ పెట్టేసుకోవడాలు. అండ్ ఇది ఆనాటి కాలం నుంచి ఉంది. ఇప్పుడు మీడియాలు మనకి యూట్యూబ్లు మహిమ అని మరి వీరన్నిటి వల్ల మనకి ఇప్పుడు కొన్ని తెలుస్తున్నాయి అనమాట. 0.0001% తెలుస్తున్నాయి. అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి మనం అనేటటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వరకు పెళ్లి అంటే ఒక పెళ్లి, ఇప్పుడు ఎలా ఉందంటే నేను డైవర్స్ ఇస్తానని మళ్ళీ రెండో పెళ్లి, వాడికి ఇచ్చేసి డైవర్స్ మూడో పెళ్లి. పోనీ మొగుడు చచ్చిపోయేదో కర్మన జరిగిందంటే ఒక అర్థం పర్థం ఉంది, రెండో పెళ్లి చేసుకున్నారంటే. కాబట్టి ఇలాగా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కామయుగం. మరి కామాతురానా లజ్జా భయం, సిగ్గు శరం ఉండదన్నమాట. దరిద్రులు మగాళ్ళు లేరు, ఆడవాళ్ళు లేరు. ఒక కేటగిరీ ఆఫ్ ప్రజలు ఉంటారు, శంకిని పద్మిని ఇలా ఉంటారు కదా. అందరూ చేయరు, ఎక్కడో కొంత % ఉంటారు అనమాట. వీళ్ళ కామం కోసం ఏదైనా చేసేస్తారు. ఇక్కడ బిడ్డలు చంపేసిన వాళ్ళు ఉన్నారు కామం కోసం, ప్రియుడి కోసం. ప్రియుడితో కలిపేసి మడల చేయించేసిన పెళ్ళం. వీడు ఏకంగా కైమా కింద కొట్టేసేసి మోటల్లో దాచేసిన వాళ్ళు మరి మగవాళ్ళు కూడా ఉన్నారు, భార్యలని. ఇవన్నీ ఎందువలన వస్తున్నాయి అని అంటే కేవలము గ్రహ సంపుటి వల్ల వస్తుంది. ఇది అష్టగ్రహ కూటం వల్ల వచ్చింది. ఇప్పుడు జరుగుతున్నాయి 12 రాశుల మీద ఎఫెక్ట్ పడబోతున్నాయి. ఇది చెప్పగలిగే మొనగాడు ఉన్నాడా? మన పంతుళ్ళంతా ఏమంటే అక్రమ సంబంధం అండి, అక్రమ సంబంధం ఎలా చెప్తారండి బాబు? అసలు అక్రమ సంబంధం గురించి చెప్పాలంటే నేను భయమేస్తుందండి. మీరు చెప్పేవన్నీ నిజాలే, కానీ ఎలాగ మరి చూడాలంటే చాలా అభ్యంతరకరంగా ఉన్నాయండి బాబు. అవి కొంచెం ఎబ్బట్టుగా కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా ఉందండి. అరే బాబు ఎక్కడున్నావురా నాయన పంతులు, ఇప్పుడు కామయుగంలో ఉన్నావురా నాయన, ఏం తెలియనట్టు యాక్టింగ్లు చేయకి. మొత్తం అందరికీ తెలుసు. అసలు ఈ యొక్క పిల్లలు కూడా అడ్వాన్స్ అయిపోయారు. యాప్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, వీడియోలు. దేశం అసలు ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషనే పెట్టాలరా బాబు నాయన. ఇలాంటి అక్రమ సంబంధాలన్నీ కూడా అణిచివేయడానికి, ఐరన్ లెగ్తో తొక్కేయడానికి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా పెట్టాలని మేధావులు అడుగుతుంటే నువ్వేమో అయ్యో సిగ్గుపడిపోతున్నట్టు కొన్ని సమాజాన్ని మార్చున్నారు. ఇవి ఎందుకు చెప్పట్లేదు మీరు? అష్టగ్రహ కూటాలు, షష్టగ్రహ కూటాలు, సప్తమ గ్రహ కూటాలు వచ్చినప్పుడు ఉత్పాతాలు చెప్పేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు జనాలు. అదే కాబట్టి శుక్రుడు రాహుతో కలిశాడు. మరి అవదా? గురువు రాహుతో కలిస్తే గురు చండాల యోగమైనా అని చెప్పినప్పుడు భ్రష్టత్వం అవుతున్నప్పుడు మరి శుక్రుడు రాహుతో కలిసినప్పుడు ఏం చేస్తాడు? అక్రమ సంబంధాలు పెట్టుకోరా? భార్య గయ్యాళిగా అయిపోదా? మొగుడిని సాధించదా? కలత్రకారకుడు రాహుతో చండాలత్వం పెట్టినప్పుడు వీడిని పెళ్లి చూపులు ఒకటి చూసుకుని పెళ్లిపేటల మీద వాడికి ఓకే చెప్పేసి పెళ్లిపేటల మీద ఇంకొకరితో లేచిపోయినటువంటి సందర్భాలు లేవా? ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలు తల్లితో లేచిపోయిన వాళ్ళు ఉన్నారు. మొత్తం మనం పోలీస్ స్టేషన్ లో కేసులు కనుక చూసుకుంటే. వై ఆర్ యు నాట్ ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్? ఎందుకు మరి భయోత్పాతాలు ఎలా జరిగిపోతాయి, ఆ రాజులు జరిగిపోతాయి, నువ్వు వచ్చి ఆపుతావా పంతులు గారు? కాబట్టి ఈ విధంగా మనకి ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే గ్రహ సంపుటి. షష్టగ్రహ కూటమి ఏం జరుగుతున్నాయండి మనకి? బుధ, శుక్ర, రాహు, తర్వాత శని అండ్ రవి, ఇవ్వండి ఒక మీన రాశిలోకి వస్తుంది. ఇక ఈ యొక్క బుధుడు వచ్చేసరికి మనకి, కేతు వచ్చేసరికి కన్యా రాశిలో ఉన్నాడండి. కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్ళిపోయాడండి. ఓకే, మార్చ్ 29 ఇంకా ఏం జరగలేదు కాబట్టి 6 గ్రహాలు మనకి అన్ని కూడా అక్కడ ఉన్నప్పుడు 5 గ్రహాలు బుధ, శుక్ర, రాహు, తర్వాత శని, రవి గ్రహాలు మీనరాశిలోను, మరి కేతు ఒక్కడే ఈ యొక్క కన్యా రాశిలో ఉండడం, ఒకే యాక్సెస్ లోకి 6 ప్లానెట్స్ రావడం, ఒకే అలైన్మెంట్ కలిగి ఉండడం వల్ల షష్టగ్రహ కూటంగా అనేకమైనటువంటి ఉత్పాతాలు తీసుకొస్తున్నాయని మనకు తెలుసు.
మరి ఈ రాశి వారికి కేవలం ఒక రాశికే అప్లై అవుతుందా అంటే, ఏ రాశిలో వీళ్ళు మా ఛానల్ ఓనర్ గారు ఇచ్చాడనమాట, దత్తు గారు. ఏమండి మరి కన్యా రాశి వారికి ఏ వయసులో కర్మ సంబంధాలు ఏర్పడతాయి, అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏ వయసులో ఏర్పడతాయి? ఇదిగో అక్రమ సంబంధాలు కన్యా రాశి వారికి ఎందుకు ఏర్పడతాయి, ఏ వయసులో స్టార్ట్ అవుతాయి, మరి వీరి జీవితం మధ్యలో ముగిసేతేనా, చివరి వరకు ఎదగలరా, పరిహారాలు ఏమిటి? ఇదిగోండి మరి క్వశ్చన్. మరి అడిగినప్పుడు, మరి చాలవారు గారిని అడిగినప్పుడు మరి పండితులు చెప్పాలి కదండి. మరి మిగతా పండితులు కూడా చెప్పాలి కదా. మంచే కదా మనం చెప్తున్నాం. అక్రమ సంబంధాలు పెట్టుకోమని మనం చెప్తున్నాం ఏంటి? అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళు పెట్టుకోకుండా నాయన సూసైడ్ చేసుకొని చచ్చిపోతారని చెప్తున్నాం. అక్రమ సంబంధాల వల్ల ఈ యొక్క కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోతాయని చెప్తున్నాం. అక్రమ సంబంధాల వలన మీ పిల్లల జీవితాలు భగ్నం అయిపోతాయని చెప్తున్నాం. యథా రాజా తథా ప్రజ. మీరు తల్లిదండ్రులు మీరే, కుటుంబ పెద్దలు మీరే అలా చేస్తే చిన్న పిల్లలు పాపం వాళ్ళు ఇమిటేట్ చేయడానికి వాళ్ళు అలా అదే దారిలో వెళ్తారు. ఆవు చేనులో మేస్తే దూడ ఒడ్డును మేస్తుందా చెప్పండి? మరి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే నాయన, ఈ 12 రాశుల వారికి, కేవలం కన్యా రాశి వారికే కాదండి బాబు చాన్వాంధ్ర గారు, మొత్తం 12 రాశుల వారికి కూడా ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటిది ఏర్పడడానికి ఒక్కొక్క దశలో ఉంటుంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. వయసు వచ్చిన తర్వాత ఉరకల వేస్తా ఉంటది కామం, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. ఆ కామాన్ని కంట్రోల్ చేసుకున్నటువంటి వాడే సక్సెస్ అవుతాడు లైఫ్ లో. అలా కాకుండా మరి ఈ యొక్క లైఫ్ లో మనము దెబ్బతిన్నట్లయితే, తప్పటడుగులు వేసినట్లయితే, అందుకే 16 ఏళ్ల వయసు సినిమా తీశారు శ్రీదేవి, తర్వాత ఈ యొక్క చంద్రమోహన్తో. ఆ విధంగా తర్వాత ఈ మాఘమాసం వచ్చేసిందని చెప్పేసి ముందే కూసింది కోయిల అని చెప్పేసి, వసంత మాసం వచ్చిందని కోసిందని చెప్పి పాటలు వింటున్నాం. సో 12 రాశుల వారందరికీ కూడా ఈ అక్రమ సంబంధాలు ఎప్పుడు ఏ వయసులో ఏర్పడతాయి, ఎందువల్ల ఏర్పడతాయి? ఈ షష్టగ్రహ కూటమి వల్ల చాలా ఇబ్బంది అన్నమాట. ఇదంతా కూడా 12 రాశుల వారి మీద ఎఫెక్ట్ ఉంది. ఆ రాహుని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఏం చేస్తున్నారు కంట్రోల్ అవుతాడు వాడు. అసలే ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్ల వల్ల ఫోన్లు వచ్చినాయి కదండి. జేబులో పెట్టుకుంటే, షర్ట్ జేబులో పెట్టుకుంటే నీ హార్ట్ పని చేయదంటారు, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్లు అంటారు. కొన్ని ప్యాంట్ జేబులో పెట్టుకుంటే నీకు అంగస్తంభనం జరగదు, నీకు నీ లింగం పురుషలింగం పనిచేయదు అంటున్నారు. సో ఎక్కడ పెట్టుకోవాలి మరి? సో ఈ విధంగా మనకు ఉన్నప్పుడు మనకి అందరు కూడా పంతులు గారు లేటెస్ట్ స్టైల్లో వేసుకుంటున్నారు చూసారా, బ్యాగ్ ఇలా క్యాష్ కలెక్షన్ అనమాట. ఎప్పటికీ హైయెస్ట్ కలెక్షన్ ఎవరికి రా అంటే పంతులు గారికి అన్నమాట. ఇప్పుడు అందులో గానగాపురం పంతులు గారికి గోళ్ళల్లో ఉన్నాయి చూసారు, బ్యాగ్ వేసుకొని అన్నదానం చేస్తామండి, వేసేయండి అంటే. దర్శనానికి మనం రెండోసారి కష్టపడి లైన్ లో వెళ్ళామనుకో, ఎందుకు వచ్చావు నువ్వు, దుబారా బార్ మతావనా అనా, జా దోసరా బార్ క్యోనా అంటాడు వాడు సొమ్మెదో పోయినట్టు. ఒరే గుళ్ళో డబ్బులు వేయకండి రా, మొత్తం వీళ్ళందరికి పంతులందరికీ బుద్ధి వచ్చేద్దని మనం చెప్పేవాడుకో, నువ్వేం హిందువయ్యా, నువ్వేం గురువయ్యా, గుళ్ళకెళ్ళద్దంటాడు. రెండోసారి దర్శనం చేసుకొని ఎవరు దర్శనం కోసం మనం చక్కగా గానగాపురం ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అక్కడ పౌర్ణమి రోజున వెళ్ళమని జ్యోతిష్కులు చెప్తారు, వీళ్ళంతా ఫ్రాడ్ గాళ్ళంతా. పౌర్ణమి తప్ప మిగతా రోజుల్లో వెళ్తే దత్తాత్రేయుడు ఎవడా, తర్వాత వెళ్ళమంటారు పొడవమని వెళ్తారు. అక్కడ ఆశ్రమాల పేరుతో మళ్ళీ పెద్ద పెద్ద స్వామీజీలు అనమాట, వాళ్ళంతానేమో డబల్ రేట్లు పెంచేస్తారు. పౌర్ణమి అండి డబల్ రేట్ ఇక్కడ అని. ప్రజలంతా పాప ఆడవాళ్ళు ముసలోళ్ళు ఏదో, ఈ పండితులు మహాపండితులు ఒక్కడ 5వ క్లాస్ చదివినాడు ఉన్నాడు. ఈ పంతులు చెప్పేటటువంటి వాళ్ళు ఈ పౌర్ణమికి 2 పండు అనేవాళ్ళు, అరటి పళ్ళు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడే. 10th క్లాస్ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడు జ్యోతిష్కుడు, ఇంటర్ ఫెయిల్ అయిపోయినటువంటి ప్రతి ఒక్కడు టీచర్ అని చెప్పి మా గురుగారు సిబిఐటి ప్రొఫెసర్, మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సూర్యనారాయణ గారు అంటుంటే ఏదో అనుకున్నాను, ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాను నేను. కాబట్టి తప్పునైనా ఈ యొక్క ఆశ్రమాలేమో డబల్ రెంట్లు అంటాయి, డబల్ ఆశ్రమాలు, పేర్లేమో ఆశ్రమాలు, ఏమో లాడ్జింగ్ లాగా వ్యాపారాలు. అక్కడ ఈ భక్తులు వెళ్తారు, ఈ భక్తులకి వెళ్ళగానే అన్నదానం, గణగాపురం దత్తాత్రేయుడు స్వామికి అన్నదానం అని వీళ్ళు బ్యాగులు వేసుకొని తిరుగుతారు. ఆ బ్యాగులు అనమాట, బ్యాగులు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు మాత్రం చూడండి ఒక్కొక్కడు ఎంతెంత లా ఉంటారో, ఒక్కొక్కళ్ళు చక్కగా నెయ్యి పెరుగు అన్ని వేసుకొని తింటారు కదా. రెండోసారి దర్శనంకి వెళ్తే నీకేంటయ్యా, వాడు లైన్ లో కూర్చొని చక్కగా వస్తే నీదా గుడి నీదా అని ఇరుకునమాట, ఇలాంటి ప్రశ్నలు అడగాలి.
ఒకడేమో రామేశ్వరంలో రాముల వారు కట్టలేదంటాడు. మరి శాస్త్రాలన్నీ ఏం చెప్తారు, రాముడు అంటే ఒక వ్యక్తిగా రాముడు మాంసం తిన్నాడు అంటాడు ఇంకొకడు. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ నాన్ సెన్స్ అంతా చెప్తున్నారు. ఇదంతా కలియుగ ప్రభావం. అందులో ఒక భాగమే ఈ అక్రమ సంబంధాలు. వీళ్ళంతా వీటి గురించి మాట్లాడాలన్నమాట. కాబట్టి ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఏ ఏ దశల్లో ఎలా ఇవి బాధిస్తాయో మనం చెప్పుకుందాం. ధనుస్సు రాశి, ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా అమ్మా మనకి ఆల్రెడీ నాకు తెలిసినటువంటి శిష్యుడే, వాడి వయసు 21 సంవత్సరాలు. వాడు కాంటాక్ట్ పెట్టుకున్నది పెద్ద కిలాడి. అది ఎన్ని సంవత్సరాలకైనా సరే అది కాపురం, నా వయసు 35, నా వయసు 35, నా వయసు 35 అంటది. దాని కూతురికి అడ్డగాడిదిలాగా 32 సంవత్సరాలు. కాబట్టి వీడిని మంచిగా చక్కగా సంపాదించుకోరా నాయన అని చెప్తే వీళ్ళు లింకులు అనమాట. ఇలాగా ధనుస్సు రాశి వాళ్ళంతా కూడా చాలా మంది ఈ అక్రమ సంబంధాలకు లోనైపోవడానికి షష్టగ్రహ కోటాల్లో మీకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 0.0001% వాళ్ళకి మాత్రమే ఇది, అందరికీ కాదు. ప్రతి రాశిలో కూడా మంచి వాళ్ళు ఉంటారు. వీళ్ళ వ్యక్తిగత జాతకాలను బట్టి జరగడానికి సరే మంచిదే కదా పాపం, ఏదో సరదాగా అక్రమ సంబంధాలు వస్తున్నాయి అనుకునేటటువంటి వాళ్ళు మగాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే వీళ్ళంతా కూడా అది ఇన్నోవేటబుల్ అనమాట, మన చేతుల్లో ఉండదు అవన్నీ కూడా. డెస్టినీ ఏది జరగాలంటే అది జరుగుతుంది వ్యక్తిగత జాతకాలను బట్టి. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళందరికీ కూడా వార్నింగ్ చొక్కాని, జ్యోతిషము చొక్కాని వంటిది జరగబోయేటటువంటి దానికి ఇండికేషన్ రూపంలో సూచనప్రాయంగా మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళందరికీ కూడా ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం వలన బుధుడు దొబ్బే మీకు నేచపట్టి ఉన్నాడు. అండ్ శుక్రుడు కలత్రకారకుడు, శుక్రుడు రాహుతో పాటు చండాలత్వం అయిపోయాడు. ఇక గురుడు కొంచెం బాగుపడుతున్నాడు. కాబట్టి ఇంతకు ముందు గతంలో సంవత్సరాలుగా సీక్రెట్ గా అక్రమ సంబంధాలు, అదేదో పెద్ద కాన్ఫిడెన్షియాలిటీ, ఏదో అఫీషియల్ సెక్షన్ 354 ఏదో రక్షించేస్తున్నట్టు, అఫీషియల్ సీక్రెసీని చేస్తున్నట్టుగా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. మీరంతా కూడా అతి త్వరలో బొక్కబొరలా పడిపోతారు. గురుడు ఒక్కడ పవరే సరిపోదు నాయన, అక్కడ రాహు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా మిమ్మల్ని బయట పెట్టేయడం ఖాయం. మీకు అక్రమ సంబంధాలు అనేటటువంటివి మీరు ప్రత్యేకించి మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఛాలెంజ్, మీ భార్యలు మిమ్మల్ని పట్టేసుకుంటారు. కాబట్టి ఇమ్మీడియట్ ఒక అప్పిచ్చేవాడు లేనటువంటి ఊరు, అప్పిచ్చేవాడు లేడండి ఆ ఊర్లో ఉండొద్దు అన్నాడు. వైద్యం చేయనిటువంటి వాడు ఉన్నాడు ఆ ఊర్లో, ఇమ్మీడియట్ చదువు చెప్పేటటువంటి వాడు లేడు, మంచి చెడు చెప్పేటటువంటి పురోహితుడు లేడు. ఆ ఊరిని గ్రక్కున విడవాలి అని సుమతి శతకంలో చెప్పబడి ఉంది. అప్పిచ్చువాడు వైద్యుడు, అప్పిచ్చువాడు వైద్యుడు అనేవాళ్ళం మేము. అంటే అప్పు ఇచ్చేటటువంటి వాళ్ళు లేడు, వైద్యుడు లేడు, పురోహితుడు లేడు, మంచి చెడులు చెప్పేటటువంటి టీచర్ లేడు, గురువు లేడు. ఇంకా అక్కడ ఎందుకు నువ్వు, హాస్పిటల్ లేదు, ఇమీడియట్ లీవ్ దట్ ఏరియా. ఆ విధంగా ఈ యొక్క మొత్తం అక్కడ బుద్ధి బలాన్ని భ్రష్టత్వం పట్టించేటటువంటి బుధుడు, శుక్రుడు, రాహు వీళ్ళంతా కూడా ఈ యొక్క గురుడు మీద అటాక్ చేస్తే గురుడు హ్యాండ్స్ ఆఫ్ అంటాడు. కాబట్టి మీరు బొక్కబొరలా పడతారు. కాబట్టి ఇమీడియట్ గా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళందరూ కూడా ఎలుపెంట్లు అయిపోయి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. సెకండ్ మ్యారేజీలు, థర్డ్ మ్యారేజీలు చేసుకుని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. భర్తలు ఉండగానే, భార్యలు ఉండగానే అక్రమ సంబంధాలు పెట్టేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 0.001%. నేను అదే చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ వీళ్ళంతా కూడా మరి ఏమవుతారండి అని అంటే వీళ్ళు ఇమీడియట్ మారిపోండి. మీరు ఆ గురుడు ఎప్పుడు కూడా చేతులు ఎత్తేసిన తర్వాత మీరు చేసేది ఏముండదు, వ్యవస్థలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు మీ గ్రహ పరిస్థితి అస్సలు బాగుండలేదు. ఎంత బాగుంది ధనుసు రాశి, అంత బాగుంది, డబ్బులు వస్తాయి, ఇవి వస్తాయని చెప్తాడు కానీ ఏ విషయమైనా చెప్తాడు కానీ అక్రమ సంబంధాలు మీకు మీ వల్ల జీవితాలు నాశనం అయిపోతే అక్రమ సంబంధం మాట్లాడమని మానేసేయమని చెప్పేటటువంటి పంచులు ఉండరు. అండ్ మీరు కూడా వినరు. నువ్వు బద్దలు కావాలి, నువ్వు చెప్పకపోతే ఇంకోటి చెప్తాడు లేవయ్యా పో అంటారు. కపట మంత్రగాళ్ళ చేతుల్లో ఉంటారనమాట. అంటే నెత్తి మీద జుట్టు ఉండదు వాళ్ళకి. మేము చూసుకుంటాం అని అందరికీ హామీలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ కబ్జాల్లోకి వెళ్ళిపోతారు, జాగ్రత్త. కాబట్టి కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళ బారిన పడకుండా జాగ్రత్తగా మీరంతా కూడా ఈ యొక్క అక్రమ సంబంధాల బారి నుంచి మీరు పడకుండా తప్పించుకుని ఇమీడియట్ ఫుల్ స్టాప్ పెట్టి మారల్స్, ఎథిక్స్ ని పాటిస్తూ
దేవతల గురువైనటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కండి బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.